నమ్మిన వాడిని నడి బజార్లో వదిలి వెళ్ళడం, మోసం చేయడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పేటెంట్లు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హక్కు అది. ఏ వ్యక్తినైతే తాను గత చరిత్రలో నమ్ముతాడో, ఏళ్ల నుంచి తనతో ట్రావెల్ చేస్తాడో అతన్నే మోసం చేసే నైజాం చంద్రబాబు నాయుడుది. తాజాగా చంద్రబాబు నాయుడు వల్ల అనేక మంది ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. 2024లో ఎలాగైనా గెలవాలి, ఇవే మా చివరి ఎన్నికలు అంటూ వెళ్తున్న టీడీపీకి ఊహించని షాకులు గట్టిగా తగులుతున్నాయి. అయినా సరే పొత్తులు అంటూ అక్కర్లేని పొత్తులు మెడకు చుట్టుకొని అందరం జతగట్టి జగన్ను ఓడించాలి అన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు సొంత వాళ్ళు, కీలక సీనియర్లు, మాజీలు, చంద్రబాబు కన్నా సీనియర్ లాంటి వ్యక్తులు సైతం ఇప్పుడు ఆయన్ని తిట్టే పరిస్థితి వచ్చింది. అవును, అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి 4 మాయమాటలు చెప్పి మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళి కూర్చునే పవన్ కళ్యాణ్ను నమ్ముతున్న చంద్రబాబు ఏళ్ల నుంచి కష్టపడ్డ రాజకీయ నాయకులను మాత్రం నమ్మడం లేదా? అవునట. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కన్నా సమానంగా ఉన్న మరో రాజకీయ నాయకుడు ఆయనే బుచ్చే చౌదరి గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి, ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పాపం టీడీపీ వెంట నడుస్తున్న వ్యక్తి బుచ్చే చౌదరి. ఇప్పుడు పవన్ పొత్తులో భాగంగా బుచ్చే చౌదరికి గట్టి షాక్ అయితే ఇచ్చారట చంద్రబాబు. దీంతో వాడిని నమ్ముకుంటే నువ్వు సర్వనాశనం అవుతావంటూ బుచ్చే చౌదరి ఇప్పుడు ఇండైరెక్ట్గా కామెంట్లు చేస్తున్నాడు. తగ్గేదే లేదన్నట్టుగా తాను సైతం మాట్లాడుతున్నారు. 40 years ఇండస్ట్రీ నన్ను కాదని మీరు టికెట్లు ఎలా ఇస్తారు అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఇప్పటికే నిప్పు రాజేశారు. రాజానగరం, రాజోల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే గుర్రుమంటున్నారు. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ తీసుకున్న విశాఖ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కు విశాఖలో తన కోటా విశాఖపట్నంలో తన కోటాను డబుల్ చేశారు. గతంలో గోదావరి జిల్లాల్లో 2 సీట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చేసరికి 4 సీట్లు తమ వాళ్ళకే అని చెప్పేశారు. దీంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు ఓర్వలేకపోతున్నారు, రెగ్గిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టికెట్స్ ఎలా ఇచ్చారో తెలియడం లేదు అని భీమిలి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ను ఇన్ఛార్జ్ నియమించారు. పెందుర్తి పచ్చకర్ల రమేష్ బాబును, గాజువాక సుందరపు సతీష్ కుమార్ను ఇలా పేర్లు సైతం ప్రకటనలు చేసేశారు. ఇదిలా ఉండగా పెందుర్తి జోలికి ఎవరైనా వస్తే సహించేదే లేదంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా 4గురికి దాదాపుగా సీట్లు ఇచ్చేస్తా ఇక్కడ అంటూ టీడీపీ వాళ్ళు ప్రకటిస్తుంటే తమ్ముళ్ళు ఊరుకుంటారా? ఇప్పటికే అక్కడ 5 ఏళ్లుగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం సైలెంట్గా జనసేనకు సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తుందా? అస్సలు సాధ్యమేనా ఇవన్నీ కూడా? చంద్రబాబుకు అర్థం అవుతుందో తెలియదు కానీ వచ్చే 2-3 రోజుల్లో పవన్ చేయాల్సిందంతా చేసినా ఇప్పుడు చేతులు ఎత్తేస్తూ చంద్రబాబు ఏం చెప్పదలుచుకున్నాడు? టీడీపీకి సంబంధించి ఏకంగా విశాఖలో 4 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చేస్తా అంటే అసలు ఎలా సాధ్యమవుతుందని టీడీపీ పెద్దలు ఆగ్రహిస్తున్నారు. మమ్మల్ని నమ్మి ఇంత మోసం చేస్తావా అంటూ బుచ్చే చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే వాటిని ఎవడు నమ్మినా మోసం పోతారు అంటూ కూడా మరికొందరు నేతలు గట్టిగానే దబాయిస్తున్నారు. కేవలం 5-6 సీట్ల దగ్గరే ఇంత గొడవ జరుగుతుంటే పొత్తులో ఏకంగా 30-40 సీట్లు పోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేస్తారో అర్థం కాక ఇప్పుడు టీడీపీ పెద్దలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏదేమైనా టీడీపీకి అట్టర్ ఫ్లాప్ అయ్యే రోజులు మరికొద్ది రోజుల్లోనే ఉన్నాయని, ఇంకా క్యాడర్ పూర్తి స్థాయిలో అసలు ఎవరు ఎక్కడ పోటీ అనేది ఇంకా చెప్పడం లేదని, అవన్నీ బయటకు వస్తే చంద్రబాబు చెంపలు తమ్ముళ్ళే పగలగొడతారంటున్నాడు బుచ్చే చౌదరి. ఏదేమైనా తాజాగా పూర్తి అసంతృప్తితో రాజకీయ అనుభవం ఉన్న పెద్ద బుచ్చే చౌదరి చాలా ఆగ్రహంగా ఉన్నారట చంద్రబాబు నిర్ణయాల పట్ల. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా వెళ్తున్న చంద్రబాబుకు ఇవన్నీ కూడా ఏవి కూడా పనికిరొచ్చే అంశాలైతే కావు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.